ఉత్సవాలు దర్జాగా చేయుచున్న మిగుల కోరి సాధనముగ పిల్వ సమ్మతించిన మీకు స్వాగతము అంటే సంతతముగా కోమటిరెడ్డి వంశమున గొప్ప సుపుత్రుడవైనావు కోమటిరెడ్డి వంశమున గొప్ప సుపుత్రుడవైనావు రాష్ట్ర ప్రభుత్వం క్షేమము కొడూరి నీ ప్రజలకెళ్ళి సేవలు చేయుచుండివో భారత అమెరికాల బంధాలు బలమౌవ భారత అమెరికాల బంధాలు బలమౌవ తెలుగు సంస్థ సకల ఉత్సవాల సవ్యంగా చేయుచున్న సాగుచుండ్రీటుల శాంతితోడ సంఘ సేవయన్న చాపేరు చేతుల వెంకరెడ్డి గారు సంఘ సేవయన్న చాపేరు చేతుల ఆర్త జనులకెల్ల అన్న అన్న వెంకన్న అంతే చలన చిత్రసీమ చక్కగా తీర్చేది మంత్రి ఎగుట మీరు మంచితనము మీరు మంచితనము అచటి నుండి చట అరుదించ అచటి నుండి భారత్ నుండి ఇచటి అమెరికాకు అచటి నుండి అరుదించ ఆనందమాయ నేడు పాపు మహిత తృప్తి మాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ అమెరికాకు వస్తున్నాడు తెలుగువాడు, అందుకోసం అందరికీ కూడా ఆనందమైంది. 100 వత్సరాలు వర్ధిల్లు వెంకన్న నాకంటే చిన్నవాడు 100 వత్సరాలు వర్ధిల్లు వెంకన్న ధర్మ బద్ధుడవుచు ధరణి ధర్మబద్ధుడవుచు ధరణి మెచ్చ మరొక్కసారి నల్లగొండ పొదవ సింహం శ్రీ వెంకటరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ I'm very honored to talk about a great leader, Komareddy Venkatreddy garu. Komareddy Venkatreddy garu Nallaganda జిల్లా రామపల్లి విలేజ్ లో జన్మించి ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ మనం అందరం కలగానే ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ సిబిఐటిలో తన ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ చదివేటప్పుడే ఒక లీడర్షిప్ క్వాలిటీని చూసి ఆ తర్వాత అతను ప్రజాసేవ చేద్దామని నిర్ణయించుకొని ఆ రోజే రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అతను ఒక యూత్ కాంగ్రెస్ లీడర్గా తన రాజకీయ కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత 4 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఒకసారి ఎంపీగా గెలవడం జరిగినది. ఆ తర్వాత 2 సార్లు మినిస్టర్ పదవిని కూడా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రి పదవిగా చేశారు. ముఖ్య తర్వాత ఒక తెలంగాణ ఉద్యమం కార్యక్రమంలో తెలంగాణ కోసం తెలంగాణ సాధన కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన మొట్టమొదటి మంత్రి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అతని త్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అందుకే అతన్ని ఎప్పుడూ గెలిపించుకుంటున్నాము. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు మనకు 5 పోర్ట్ఫోలియోలు ఉన్న మంత్రి. అతనికి రోడ్డు అండ్ భవనాలు, సినిమాటోగ్రఫీ, విమానయ అలా అన్ని మంత్రి పదవులను చేపట్టి అంత అత్యున్నత స్థాయిలో ఉండి ఈరోజు కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి మన తెలుగు వాళ్ళము మన నల్గొండ జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు, ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు ఉన్నారని ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. అంతేకాకుండా ఆయన నల్లగొండ జిల్లాను ఎంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాను సూర్యాపేటను ఎంతో అభివృద్ధి చేసి నల్లగొండలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎస్పెషల్లీ నల్గొండలో వాటర్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్తో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇదంతా కాకుండా ఇదంతా ఒక ఎత్తు అయితే అతను ఇంకా ప్రజా సేవ ట్రస్ట్ అసోసియేషన్ పేరు మీద తన సొంత డబ్బుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నల్లగొండలో ఒక కాలేజ్, గౌడ్ జూనియర్ కాలేజ్ కానీ ఆ తర్వాత అమ్మాయిలకు వొకేషనల్ కాలేజ్
కాలేజ్ కానీ నిర్మించడం జరిగింది. ఇంకా అయిపోలేదు. కోమటిరెడ్డి అని అంటే కోమటిరెడ్డి బ్రదర్స్, అది ఒక బ్రాండ్, అది ఒక తెలంగాణ వాయిస్, ఆఫ్ తెలంగాణ. సో వాళ్ళ ఒక ఐకాన్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ వాయిస్ ని వాళ్ళు మన అసెంబ్లీతో పాటు పార్లమెంట్ లో కూడా ఎప్పుడు తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకటి కోమటిరెడ్డి అన్న గారు చెప్తూ ఉంటారు, నేను ఒక ఆక్సిజన్ లాంటి పీపుల్ కి, నాలో జీవనంత కాలం నేను నా పీపుల్ కి చేస్తాను. అన్నగారి పేరు మీద ఒక పాట కూడా ఉంది. ఈ రోజులలో ఏమని అంటారంటే, కోమటిరెడ్డి అన్నగారు వచ్చారు తెలంగాణ వాళ్ళకు తెలుగునిచ్చారు, కోమటిరెడ్డి అన్నగారు వచ్చారు తెలంగాణ వాళ్ళకు తెలుగునిచ్చారు. అన్నగారు ఇంకా చెప్పాలంటే ఈ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎన్నో సాంస్కృతిక ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ వాయిస్, తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్, తెలంగాణ కోసం కాపాడిన వ్యక్తి కోమటిరెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్. ఈ కోమటిరెడ్డి గారి గురించి మాట్లాడడానికి ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీరందరూ ఒక్కసారి సపోర్ట్ కొడితే అన్నగారు ఉమ్మడి నల్గొండ జిల్లా త్యాగశీలి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు సీతారామరెడ్డి గారు, ప్రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా, అలాగే ఇతర కార్యవర్గ సభ్యులు, ఇక్కడికి వచ్చిన అశేష ప్రవాస తెలుగువారు, ప్రవాస భారతీయులు, నమస్కారం. ఈరోజు మన దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో చక్కగా ఒక రెండు మన పండుగలను, ఏదైతే మన తెలుగు సంవత్సరాన్ని, విశ్వవాసం సంవత్సరం ఇది, అలాగే శ్రీరామ ఉత్సవాలను కలిపి ఇక్కడ జరుపుకున్నందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ చక్కగా తెలుగు సంస్కృతి ఉట్టుపడేలా ఇక్కడ మనం సంస్కృతి కార్యక్రమాలు చూసాము. ముఖ్యంగా సింధూరి గారి ఆధ్వర్యంలో రామాయణాన్ని ఒక 10 నిమిషాల్లో మనకు చూపించినందుకు ఆ కళాకారులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నాకు గత 20 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. నేను కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వాసినే, మోత్కూరు మా విలేజ్. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే 1999 అయ్యారు. అప్పటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. అలాగే వారు ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా, అలాగే ఒకసారి భువనగిరి పార్లమెంట్ ఎంపీగా, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన మంత్రిగా కూడా సేవలు అందించారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ రోడ్లు భవనాల్లో, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా వారు ఇక్కడ దక్షిణ కాలిఫోర్నియాకి రావడము, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరి తరఫున మీకు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలో మన ప్రవాస భారతీయుల సంఖ్య చాలా పెరుగుతుందని, ఇప్పుడు ఓవరాల్ అమెరికాలో చూసినట్లయితే ఒక 50 లక్షల మంది ఉన్నారు ప్రవాస భారతీయులు. కాలిఫోర్నియాలో 10 లక్షల మంది, అలాగే దక్షిణ కాలిఫోర్నియాలో 3 లక్షల మంది ఉన్నారు. సో చాలా వీళ్ళు ఇక్కడ లోకల్ ఎకానమీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఇండియాలో కూడా చాలా చక్కగా ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, స్కూల్, విద్య, వైద్యం అలాంటి వాటిలో కూడా చాలా చక్కగా మనకు డెవలప్మెంట్కి తోడ్పడుతున్నారు. సో దీన్ని మన భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు గుర్తించారు. మనకు ఇండియా యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి. అందు గురించి ముఖ్యంగా సదర్న్ కాలిఫోర్నియాలో కూడా మనకు చాలా సంబంధాలు ఇంకా మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ ప్రత్యేకంగా ఒక కొత్త భారత కాన్సులేట్ని ఇక్కడ ఓపెన్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనం పెండింగ్ కొంచెము అంటే ఆల్రెడీ లుకింగ్ ఫర్ పెండింగ్స్ ఒక 3-4 నెలల్లో
పూర్తిగా ఒక కొత్త భారత కౌన్సిలింగ్ ఇక్కడ ప్రారంభం చేస్తాము. అప్పటి వరకు ప్రతి నెల ఒకటి కౌన్సిలర్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా తెలుగు అసోసియేషన్ సదరన్ కాలిఫోర్నియా వారి ఆధ్వర్యంలో వచ్చే నెల ఒక కౌన్సిలర్ క్యాంప్ ఇక్కడ మీ అందరికీ ఉపయోగపడేది ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అలాగే ఇక్కడ మనకి భారతదేశంలో ఒక వికసిత భారతదేశం 2040 సంవత్సరం వరకు కావాలని ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చారు. దాంట్లో ఇండియాలో ఉండే భారతీయులే కాకుండా మన విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మన ప్రవాస భారతీయులు తెలుగు వారు మన ఇండియా గౌరవ స్టోరీలో పాల్పంచుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఒక ముఖ్యమైన రాష్ట్రం. మన భారతదేశం యావరేజ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ కంటే ఎంతో ముందుంటుంది. మన లాస్ట్ ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు సంక్రాంతికి. వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 1000 డోసులు 1950 వారు ఒక అభిమానులు ఒక 3000 ఎంప్లాయీస్ తోటి ఒక అక్కడ రీసెర్చ్ ఫెసిలిటీని రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు ఇక్కడి నుంచి. సో అలాగే ఇక్కడ చాలా తెలంగాణ రాష్ట్రం కూడా 1 ట్రిలియన్ టీడీపీ ఎకానమీ కావాలని చాలా వాళ్ళు ఒక చాలా చక్కగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి గారు వారు చాలా బిజీగా ఉన్నప్పటికీ మీ అందరి కోసం అభినందన వారి సమయాన్ని కేటాయించి అలాగే ముఖ్యంగా రోడ్లు భవనాలు మరియు సినిమా ఎంటర్టైన్మెంట్ మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి వారు ఇక్కడికి వచ్చారు. రేపు చాలా కంపెనీస్ వారి మీటింగ్స్ ఉన్నాయి. వారు ఇక్కడికి మీరందరూ తోడ్పడుతూ ముఖ్యంగా వారి సందేశం ఇస్తారు. తెలంగాణలో ప్రభుత్వం పాలసీలు ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయొచ్చు, ఏ రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి వారికి కూడా చెప్తారు. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దక్షిణ కాలిఫోర్నియా తెలుగు అసోసియేషన్ ధన్యవాదాలతో మరోమారు మన గౌరవ మంత్రి గారిని సరళంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా వేదికమైన పెద్దలకు మన క్లాస్ ప్రెసిడెంట్లు వారి టీం మెంబర్స్కు అలాగే మన ఇండియాలో బెస్ట్ ఉన్నాం బెస్ట్ ఆఫీసర్గా పేరున్న మన ఉమ్మడి నల్గొండ జిల్లా ఆఫీసర్ ఇక్కడ ఇండియన్ ఎంపీలో ఉన్న శ్రీకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా వాళ్ళ మెసేజ్ పెట్టి ఈ ప్రోగ్రామ్ మీరు అటెండ్ కావాలన్నప్పుడు ఆనందమైపోయాను. ఎందుకంటే మన జిల్లా ఆఫీసర్ పెట్టినప్పుడు టైం లేకుండా వచ్చే 2 డేస్ అయింది. మన నైట్ ఏర్పాటు కుమారానికి 2 డేస్ కోసం రావడం జరిగింది. ఇంకా చాలా సంతోషం. ఎక్కడో నల్గొండలో వరంగల్లో హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తుంది. నేను చిన్న ఫంక్షన్ అనుకున్నా కానీ ఇంతమంది ఇంత సంతోషంగా ఎంతో మనం చూసి ప్రేమించే పండుగలు ఉగాది శ్రీరామనవమి ఈ 2 పండుగల సందర్భంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ఆ దేవుని ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా హాయిగా ఉండాలని మన ప్రాంతం కూడా బాగుండాలని కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ దాదాపు 50 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన క్లాస్ ఈరోజు ఉగాది మరియు నవమి ఉత్సవాల్లో ఇంత ఘనంగా చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఆటలు చాలా వచ్చింది. అది జనరల్గా దేవునికి సంబంధించిన ఫంక్షన్ ఫస్ట్ టైం మీరు అటెండింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ క్లాస్ వారిని అభినందిస్తూ మరొక ముఖ్యమైన విషయం, ఈరోజు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మరియు భాష పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉత్సవాల ద్వారా తెలుగు ప్రజలు ఒక్కటిగా కలవడం మాత్రమే కాకుండా తమ మూలాలను గుర్తు చేసుకునే అవకాశం ఉంటారు. ముఖ్యంగా ఈ తరం పిల్లలకు తెలుగు సాంప్రదాయాన్ని గురించి తెలుసుకునే అరుదైన అవకాశం కలిగిస్తున్న మీ అసోసియేషన్కి నా యొక్క అభినందనలు. ఇవాళ నాతో పాటు ఇక్కడున్న శ్రీకర్ రెడ్డి గారు కానీ ఇంకా ఇతర పెద్దలు కానివ్వండి, నేను ఈరోజు మనం ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడం మీ అందరికీ కలుపుకునే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా మరొకసారి డిస్కషన్ తెలియజేసుకుంటూ శ్రీకర్ రెడ్డి గారు గతంలో హైదరాబాద్లో పాస్పోర్ట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు బెస్ట్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా అవార్డు రావడం అందరూ కూడా చెప్పడంతో కాదు. ఆయన అప్పుడు ఇప్పటికీ పాస్పోర్ట్లో ఈజీగా పాస్పోర్ట్ అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇవ్వాలని మాకు పెద్ద పని. కానీ మన శ్రీకర్ వచ్చిన తర్వాత మొత్తం సిస్టమ్ మార్చేసింది. వారు రావడం వారు కూడా మొదలు ఉండడం మీ అందరికీ తెలుసు.
ఉగాది అంటే న్యూ ఇయర్ కానీ అది యుగాది అంటే కొత్త యుగాది కాలం. బ్రహ్మ ఈ రోజునే సృష్టిని ప్రారంభించాలని విశ్వాసం. అలాగే వసంత ఋతువు రాకతో ప్రకృతి పునర్జన్మ పొందుతుంది. అలాగే మన ఆశయాలకు ఆదర్శాలకు ఇది ఒక కొత్త ఆనందం. ఉగాది రోజున మనం ఉగాది పచ్చడి తింటాం. దీన్ని చేతులు గొడుగు వంటి రుచులు జీవితం అనేది మన లైఫ్ అనేది ఒక అనుభవాల పేర్లింపుగా మంచి చేస్తుంది. అదేవిధంగా పాలన అనేది కూడా ప్రశంసలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సూచనలు అన్నీ కూడా బాగున్నాయి. కానీ ఇవన్నీ మించి మన లక్ష్యం మాత్రం ఎప్పటికీ ఒకటే, రాష్ట్ర అభివృద్ధి, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్ అంటే మీ అందరికీ తెలుసు, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, సివిల్ ఏవియేషన్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇంకా సినిమా ఇండస్ట్రీ 4 పెట్టుకోవడానికి నా దగ్గర ఉన్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఈ బయట మోచంలోనే 10 ఏళ్ళ కింద ఎయిర్పోర్ట్ రాలేదు. అని వెంటనే ఎన్ఓసి ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ కూడా 205 కోట్లు రిలీజ్ చేసి ఇలా పని కూడా మొదలుపెట్టాం. 2 ఇయర్స్లో అక్కడ రెగ్యులర్ ఫ్లైట్ దిగే విధంగా అంత పెద్ద ఎయిర్పోర్ట్ కట్టబోతున్నాం. మళ్ళా నిన్న నేను వచ్చినప్పుడు 3 డేస్ ముందు అంటే 6th of February మార్నింగ్ నాకు రామ్మోహన్ నాయుడు గారు మళ్ళా మెసేజ్ పెట్టి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎన్ఓసి ఇచ్చాం, మీరు ల్యాండ్ అక్విజిషన్ ఫ్రీడమ్ చేయండి అని చెప్పి. అంటే ఆదిలాబాద్ అంటే 400 కిలోమీటర్లు. దాన్ని కూడా నా డిపార్ట్మెంట్గా పార్లమెంట్ సభ్యుడిగా నాకున్న అనుభవంతో దాన్ని కూడా సాధ్యం చేయించుకున్నాం. ఈరోజు ఈ విధంగా తెలంగాణని అభివృద్ధి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తూ మీ అందరికీ తెలుసు రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ ఇలా ప్రభుత్వ విధానాలు పరిశ్రమలకు పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించాయి. ఏటువంటి అధునాతన సాంకేతికపై ప్రభుత్వం ప్రముఖంగా దృష్టి సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మేమంతా సీనియర్ మినిస్టర్స్ ఒక టీమ్గా ఏర్పడి హైదరాబాద్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి 200 ఎకరాల్లో ఏఐసిటీ నిర్మాణం కూడా ఇటీవల పని కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటు మీరన్నీ కూడా చూస్తుంటానే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఆనందం రైతులు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి అందులో చాలా మంది టాప్ ఇండస్ట్రీని కట్టించి స్కిల్ యూనివర్సిటీకి వర్క్ కూడా స్టార్ట్ చేశాం. దాంట్లో ఏంటంటే మీకు ఒక విషయం, అందరూ కూడా ఇంజనీరింగ్ కాగానే స్కిల్లెస్ లేకపోవడం, దాంతో అమెరికా పోవాలన్నా ఇంకా మనం ఇంకా సత్యనారాయణ కానీ ఎంతో మంది చూసుకుని ఉంటారు. అలాంటి కాకుండా అక్కడే స్కిల్లెస్ ఏం చేయాలని ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. మరొకసారి మీ అందరికీ వేదిక ఏదైనా ప్రపంచవ్యాప్తంగా రమేశ్వరంగా తెలంగాణ నిలుస్తుందని మీ అందరికీ కూడా కమిట్మెంట్తో చెప్తున్నాం. మేము అంటే మాటలకే పరిమితం కాకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీకు తెలిసిన ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. పార్టీ మాకు ముఖ్యం కాదు. పిల్లలు చనిపోతున్నారు, చిన్న రాష్ట్రాలు అంటే అభివృద్ధి సులభంగా అవుతుంది కాబట్టి 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసి 2 రాష్ట్రాలు కూడా పోటీ పడి డెవలప్ చేస్తున్నాం. అందుకని మరొకసారి ఉగాది శుభాకాంక్షలతో పాటు మీ అందరికీ మంచి జరగాలని, రామాయణంలో సీతారామచంద్రుడిలాగా మీరందరూ లక్ష్మణుడు మీకు తెలుసు సీత పడ్డ కష్టాలు, సీత ఎంత భర్త కోసం ఎంత త్యాగం చేసింది. 2 పౌరులు లవకుశలు వదిలిపెట్టి తన జీవితాన్ని ఒక మోడల్గా స్త్రీలలో సీత అనగానే ఒక పేరు వస్తుంది. అన్ని కష్టాలు పడ్డ సీత శ్రీరాముడు పండుగ వివాహం స్టార్ట్ చేసే ఉగాది పండుగ, అందులో నా మీద కూడా ఒక కవిత్వం రాయడం, నన్ను మీకు కలుసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా. అమెరికా వచ్చినప్పుడు దాదాపు 50 సార్లు వచ్చింది అమెరికా నేను. ఆయన ఎప్పుడు కూడా ఇంత సంతోషం ఉంటుంది. ఉగాది పండుగ, శ్రీరామనవమి పండుగ రెండు కూడా శ్రీరామచంద్రుని మన తెలంగాణలో భద్రాచలం ఉంది, దాన్ని కూడా 200 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. ఇంకా మా జిల్లాలో నల్గొండలో మన శ్రీకరెడ్డి గారి ఊరి దగ్గర యాదాద్రి టెంపుల్ ఉన్నది. మీరు వచ్చినప్పుడు రండి, ఎందుకంటే నేను అక్కడనే ఎంపీగా ఉన్నాను, జిల్లా కూడా నాదే కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా మంచి వసతి దర్శనంతో పాటు దానికి కూడా 500 కోట్లు పెట్టి
మనం నేషనల్ లెవెల్ నుంచి రోడ్ వే కూడా శాంక్షన్ చేయించుకున్నాం. రోడ్ వే ఇంటికి ఈజీగా పోవాలి, పెద్దవాళ్ళకు వైన్ పడిన వాళ్ళకు దర్శనం ఫ్రీ ఉండాలి. మనం ఫ్రీ బస్ ఎక్కినా బస్సు ఎక్కాలంటే పెద్దవాళ్ళకు బస్సు వెళ్తుంది. ఆ తర్వాత ప్రముఖ చరిత్ర ఉన్న రాణి రుద్రమాదేవి ఫైట్ చేసిన గోల్కొండ మన భువనగిరి జిల్లా మీద అదొక 400 కోట్లతో ఆ రోడ్ వే కూడా ఇది తక్కువ 15 నెలల్లోనే ఈ ఒక మినిస్టర్గా 30 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న అనుభవంతో తెలంగాణను డెవలప్ చేయడానికి కష్టపడుతున్నాను. తప్పకుండా మీ అందరూ కూడా బాగుంటారు. మరొకసారి మంచి అడ్వైజర్ నిజంగా నాకు చాలా టైం అనిపించింది. ఇంత దూరం పోయి మళ్ళా రిసెప్షన్ అంటే పొద్దున 6 గంటలు వేసి లాస్ ఏంజల్స్ పోయి ఆమెకి రేపు డిగ్రీ సీఈఓని మార్నింగ్ 11 మీటింగ్ ఉంది, 4 ఇంకా వేరే అఫీషియల్ మీటింగ్ ఉన్నది. మనం నెక్స్ట్ డే మనం ట్రావెలింగ్ ఉన్నది ఇండియాకి. అయినా కానీ జట్లాగా పోయింది, ఆకలి పోయింది, టైట్నెస్ పోయింది. మీ అందరూ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. హలో, థ్యాంక్ యూ అన్నగారు. పొంగరెడ్డి వెంకరెడ్డి గారు అంటే ఈ రోజు వరకు ఒక తెలంగాణ ప్రజల గుండెని స్థానం తెచ్చుకున్న కాదు, ఈ రోజు లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ గుండెల్లో మునిపోయేలా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఇప్పుడు పొంగరెడ్డి రెడ్డి గారికి చంద్రశేఖర్ గారు సన్మానం చేస్తారు. అండ్ ఆల్సో స్టేజ్ మీదకి విద్యా సామా అండ్ నర్సారెడ్డి అలా బాలసింగ్ గారు.